తెలంగాణ బీజేపీ డోర్స్ ఓపెన్ చేయండి, ఇతర పార్టీల నేతలను చేర్చుకోండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో ప్రజలు విసిగిపోయారన్న నడ్డా. సింగరేణి కార్మికులకు 54,000 కోట్లు రావాల్సింది. భట్టి ఆ డబ్బిప్పించాలి. తాడిచర్లపై రాజకీయాలు చేయదలుచుకోలేదన్న కిషన్ రెడ్డి. గత 12 ఏళ్లుగా స్పోర్ట్స్ పాలసీలో బీజేపీ ప్రభుత్వం విఫలం. పథకాల పట్టికలో అట్టడుగున భారత్. కేంద్రంపై రేవంత్ విమర్శలు. సురేఖ కడియం వివాదం పరిష్కారానికి సచిన్ సావంత్. తుంగతుర్తి వివాదానికి పరిశీలకుడిగా జగ్గారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం. రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ నేతల బృందం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో భేటీ. ఎస్ఐఆర్ పై సీఈసీకి వినతి పత్రం ఇవ్వనున్న నేతలు. తుది దశలో పోలవరం టూరిజం హబ్ డిజైన్లు. 10,000 ఎకరాలకు ప్రణాళిక సిద్ధం. అధికారులు జపాన్ ప్రతినిధులతో నిమ్మల మీటింగ్. రేపు ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన. జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ. మెగా రైతు మేళాకు ఏర్పాట్లు. ఇందిరమ్మైళ్లకు స్టీల్ సిమెంట్ ధరలు తగ్గించండి. పరిశ్రమలకు తెలంగాణ సర్కార్ వినతి. రెండో విడతలో 2,50,000 ఇళ్ల మంజూరు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. సీఎం రేవంత్ సొంత సర్వేలోనే తేలిందన్న కేటీఆర్. ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 78 సీట్లు ఖాయమని ధీమా. 2035 వరకు రేవంతే సీఎం. సర్వేలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. కేటీఆర్ కు అద్దంకి దయాకర్ కౌంటర్. హరీష్ పై కేసీఆర్ కు నమ్మకం లేదు. అందుకే అప్పుడు మంత్రి పదవి నుంచి తొలగించారు. కాంగ్రెస్ లో చేరితే మంత్రి పదవిపై ఆలోచిస్తామన్న ఉత్తమ్. రేపటి నుంచి విశాఖలో రాజ్నాథ్ పర్యటన. 2 రోజుల పాటు రక్షణ మంత్రి టూర్. ఈ నెల 11న మహేంద్రగిరి యుద్ధ నౌక కమిషనరింగ్ వేడుక. పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాపై దాడి జరిగితే మాపైనే కేసులు పెట్టారు. మా హయాంలో ఇంత దారుణం జరగలేదన్న అంబటి. యూట్యూబర్ జోసెఫ్ పై ప్రభుత్వ తీరు సరికాదు. కేవలం పవన్ ను విమర్శించారని కక్షగట్టారు. సిపిఐ నేత నారాయణ విమర్శలు. నా కులాన్ని కించపరుస్తూ తోపుదుర్తి మాట్లాడారు. ఆయనది పాత చెప్పులెత్తుకు వెళ్లే మనస్తత్వం. తోపుదుర్తిని చంపాల్సిన కర్మ ఎవ్వరికీ పట్టలేదన్న ఎంఎస్ రాజు. మత్స్యకారుడు చిన్నాను ఫోన్లో పరామర్శించిన జగన్. బోటు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైసీపీ అధినేత. విశాఖ కలెక్టరేట్ ను కలిసిన మత్స్యకార బాధితులు. 6 కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వండి. కుటుంబంలో ఒకరికి ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని వినతి. మరోసారి మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్. వంశీమోహన్ అరెస్ట్ పై ఏసీబీ విచారణ. గచ్చిబౌలిలోని ఒక ఫ్లాట్ లో 56 లక్షలు స్వాధీనం. అత్తాపూర్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు. లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. చిత్తూరు ఏఐఎంఎస్ఆర్ ఆసుపత్రిలో దారుణం. పేషెంట్ బంధువులపై సెక్యూరిటీ గార్డ్ దాడి. బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టిన ఆసుపత్రి యాజమాన్యం. మెల్బోర్న్ షో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్. ఆస్ట్రేలియాతో భారత్ బంధం బలపడిందన్న మోదీ. ఈ పర్యటనలో కీలక ఒప్పందాలకు ఛాన్స్.